ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర, ఆవాలు కొంచెం ఈ పచ్చళ్ళకి ఎక్కువ వేసుకోవాలి. మటను పూర్తిగా నీళ్ళు మొత్తం పోయేటట్టు ఉడకబెట్టాలి. నీళ్ళు ఏం పోయొద్దు, ఆ ఉన్న మటన్లోనే నీళ్ళన్నీ పోవాలి. మొత్తం నీరు ఇంకేదాకా ఇట్లా మటన్ని ఉడకబెట్టి పసుపు, కొంచెం ముక్కలు ఇలా రెడ్గా కావాలి. ఇది సిమ్ మీదనే కావాలి మటన్. మధ్యలో ఇలా ప్లేస్ చేయాలి. చేసి 1/2 kg మటన్కి ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మధ్యలో ఉన్నందుకు ఇట్లా నూనెలో వేగుద్ది. ఇది పచ్చివాసన పోతుంది. ఒక 2 నిమిషాలు. స్పూను జీలకర్ర మెంతుల పిండి, కేజీ మటన్కి ఒక 150 grams దాకా కారం పడుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది 1/2 kg కాబట్టి సరిపడ కారం, ఉప్పు. కేజీ మటన్ పచ్చడికి లావుగా ఉన్న నిమ్మకాయలు అయితే ఒక 5 కాయలు పడుతున్నాయి. 1/2 kg కాబట్టి లావుగా ఉంటే 1 కాయ సరిపోతుంది, లేదంటే 1.5. ఒక టీ స్పూను ధనియా పౌడర్. ఇది నిమ్మరసం లేకుండా కూడా ఒక టేస్ట్ ఉంటుంది, నిమ్మరసం వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. కారం వేసినాక ఒక 5 minutes మగ్గాలి. పూర్తిగా చల్లారినాక నిమ్మరసం కలపాలి ఇందులో, లేకపోతే చేదు వస్తుంది. 1/2 kg మటను 2 నిమ్మకాయలు చిన్నవి కాబట్టి ఈ 2 నిమ్మకాయలు సరిపోతుంది. 2 నిమ్మకాయల రసం. ఇది మొత్తం చల్లగా అయిపోయింది. మటన్ పచ్చడి రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.